బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. ఎందుకే రాధాయి సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. పిల్లన గోవిని పిలుపును వింటే ఉల్లము తల్లున పొంగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయలవు గదటే. ఈరోజు ఎలాగ అమ్మతో మాట్లాడాలంతే. బాగా ఎండగా ఉందేంటి? మళ్ళీ కారణంతో ఈరోజు కూడా మాట్లాడుకుంటానా? ఈసారి మనతో పాటు మన చిత్రగుప్తుని కూడా తీసుకెళ్దాం. రే శివ, లేవరా, బయటికి వెళ్దాం. ఏంట్రా పొద్దున్నే పోవాలా? తర్వాత రాబో. లేవరా, టైం లేదు, వెళ్ళాలి. మీరు వెళ్ళిపోరా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను తర్వాత వస్తా. లేబో. ఇప్పుడు లేస్తావా లేదా? తర్వాత నిన్ను ఎలా లేపాలో నాకు బాగా తెలుసురా. అది ఇప్పుడే వస్తా. చూసినావు. లేబో. పోయాడాడు. రే వద్దురా, చల్లకు. ఇందులో వాటర్ లేవులే, ఊరికే షో కొట్టా. దెబ్బ నిద్ర అంతా వదిలేను కదరా. రారా, బయటికి వెళ్దాం. పోలే, చాలా పనులు ఉన్నాయి నాకు. నీకేం కావాలన్నా ఇప్పిస్తా. అవునా? నీ ఇష్టం. ఒక ప్లేట్ దోశ, ఒక టీ. టీ నేను, టిఫిన్ నువ్వు. ఇప్పుడే కదా డైలాగ్ చేసావు. సరే, టిఫిన్ నేను, టీ నువ్వు. ఓకే, కాంప్రమైజ్. ఈరోజు అమ్మాయితో మాట్లాడరా. ఇప్పుడు కాన్సెప్ట్ అమ్మాయితో చెప్పరా. నా బిల్లు నేను కట్టుకొని వెళ్ళిపోతా. టీ కూడా నేను ఇప్పిస్తా. సర్లే, కాంప్రమైజ్. ఈరోజు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి. కష్టం. ఎందుకురా? ఎందుకా? సరే, ఒకసారి అసలు వేద్దాం. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావో చూద్దాం. హాయ్. అమ్మాయి ఏమంటుంది? ఎవరు మీరు? మిమ్మల్ని ఇప్పటివరకు చూడలేదే. దాన్ని నువ్వేమంటావు? మౌనవ్రతం కాబట్టి మాటలు లేవు, కాబట్టి మాట్లాడడం లేవు. మరేం చేయాలరా? అమ్మాయితో మాట్లాడాలని ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, మంచి రీజన్ కావాలి. రీజన్ వెతుకు. సరే, అయితే నేను తనకు ప్రపోజ్ చేస్తాను.
ఇప్పుడు చెప్పు, ఏంటి సీరియస్సా? ఇన్ని రోజులు ఏదో అట్రాక్ట్ అయ్యి మాట్లాడాలనుకుంటున్నావేమో అనుకున్నా. లవ్వా? ఏంటి సైలెంట్గా ఉన్నావు? చెప్పు. అయినా ఆ అమ్మాయి ఏం బాగుండిద్దిరా? నా కళతో చూడరా. నా ఉన్న కళ్ళు జాలే, మళ్ళీ నీ కళ్ళతో యాడ్ చూసాను. ఇప్పుడు ఏం చేద్దామని? ఏమో తెలియట్లేదు, నాకు వచ్చే ప్లాను ఏం చేద్దాం? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, ఫాలో అయిపోదాం. ఓకే సరే, నా త్వర ప్లాన్ చెప్తా. సరే అయితే ప్లాన్ వేసే ముందు నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ నాకు కావాలి. ఆ అమ్మాయి ప్రతిరోజు సాయంత్రం 4కి కంప్యూటర్ క్లాస్కి వెళ్తుందిరా. సరే అయితే ప్లాన్ చెప్తా విను. మనం కరెక్ట్గా ఆ అమ్మాయి వచ్చే లొకేషన్కి నీ బైక్ తీసుకుని వెళ్ళిపోదాం. రే, మన దగ్గర బైక్ లేదు, రిపేర్ వచ్చింది, షాప్లో ఇచ్చా. ఓకే, రివర్స్ వచ్చేసి నడుచుకుంటా పోదాం. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే తరించును నీ చల్లని చరణముల నీడలోన, తరించును నీ చల్లని చరణముల నీడలోన, పూల దండమోలే కర్పూర కళికమోలే, కర్పూర కళికమోలే. దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే మనం ఆన్ ది స్పాట్ లొకేషన్ చేరిపోదాం. నామదియే మందిరమై, నీవే ఒక దేవతవై. నామదియే మందిరమై, నీవే ఒక దేవతవై. వెలసినావు నాలోనే, కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. నేను మెయిన్ లొకేషన్ పెట్టి నేను ధైర్యం చెప్తా. ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే నేను అమ్మాయి వస్తుందో రావట్లేదో నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఇంకో కారణం దగ్గర ఉంటాను. సరే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే కరెక్ట్గా 3:50 నేను చూస్తా. వస్తుందా? రావట్లేదని చెప్తా. మళ్ళీ 4కి వస్తుందా? ఈసారి వస్తుంది. వస్తుంది. రావోయి చందమామ, మా వింత గాథ వినుమా, రావోయి రావోయి చందమామ,
రే ఏంట్రా బైక్ ఉందని చెప్పాలి కదా, మరి చెప్పలేదే? మర్చిపోయా మర్చిపోయా ఫస్ట్ మన అమ్మాయి చుట్టూ పంచలు పెట్టాలి. తొందరగా నీరు ఎవరైనా వస్తారు. పిన్నీసి ఏంట్రా తొందరగా నీరు? అరే ఏంట్రా ఆగు, నా దగ్గర పెన్ను ఉంది, నేను పెడతాను దీన్ని. రే కుక్కరా పరిగెత్తి రాజాము. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో పులుపులకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలలో పులుపులకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలలో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో యాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన ప్రతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన ప్రతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. మళ్ళీ వస్తుందా? మళ్ళీ స్కూటీ మీద వస్తుందా? రాదులే, కంగారు పడదు. ఈ ప్లాన్ కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుందా? కన్ఫామ్గా వర్కౌట్ అయితే హలో, నన్ను అతను పిలుస్తున్నాడు. ఈడియట్. ఓ సారీ. ఆ అమ్మాయి ముందు ఎలా పని చేసావు కదరా? అసలు నిన్నెవరు చెప్పమన్నారా? సర్లే, నాదే తప్పు. భయం వేసిందా? బాగా. గుండె కొట్టుకుందా? గట్టిగా. ఇలా అయితే ఎలా రా? ఎందుకు అంత భయం? మరి ఇప్పుడు ఏం చేద్దామని? ఏమోరా, బాగా భయం వేస్తుంది. వదిలేద్దాం అనుకుంటున్నా. భయం అయితే వదిలేస్తావారా? నీకు అమ్మాయి ఎస్ అంటదో నో అంటదో అని భయం, అందుకు చెప్పలేకపోతున్నావు.
అమ్మాయికి ఎస్ నోనో చెప్పడానికి ఛాన్స్ ఇవ్వాలి కదరా. ఏమోలే నీ ఇష్టం. ఈసారి ఇలాంటి విషయాలు నన్ను పిలవకు. టైం పోక తప్ప ఏం లేదు. చెప్పాలని ఉద్దేశం ఉంటే నువ్వే ఏం చెప్తావురా, ఇంకొకరు పిలవు. అది అనవసరం టిఫిన్ ఖర్చు పడించాను. హలో, నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. అలా మిమ్మల్ని ఆ రోజు చూసి పడిపోయాను. చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇన్ని రోజులు నీకు చెప్పాలంటే భయం వేసింది. నువ్వు ఎస్ అంటావో నో అంటావో అని. నిన్న నా ఫ్రెండ్ క్లాస్ తీసుకునేదాకా నా ధైర్యం చాలేదు. నువ్వు ఎస్ అంటావో నో అంటావో అని. ముందు నువ్వు ఎస్ అనేది నో అనేది పక్కన పెట్టు. ముందు నేను నీకు ఛాన్స్ ఇవ్వాలిగా ఏదో ఒకటి చెప్పడానికి. సో అందుకే ఈరోజు చెప్పేస్తున్నా. నువ్వు ఎస్ అన్నా ఓకే, నువ్వు అన్నా ఓకే, ఏదైనా ఓకే. నా మనసులో మాట చెప్పేసా నీకు, అదే హ్యాపీ నాకు. నీ సమాధానం నీ మాటలతోనే కాదు, నీ చిరునవ్వుతో కూడా చెప్పొచ్చు. నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం